దొరకడం మీ దగ్గర అన్ని ఖతం చేయాలి. 7 గంటలకు టైం అని ఇచ్చిన 8 గంటలకు రెడీగా ఉండే నేను ఫైనల్ ఒకటే అన్న, సమయానికి మీరు ఎమ్మెల్సీ అయితే అన్ఎంప్లాయ్మెంట్ మీద ఈ రాష్ట్రంలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ని అంటే 30 లక్షల మంది అన్ఎంప్లాయ్స్ ఉన్నారన్న. కేవలం మీరు 1-2 లక్షలు క్యాలెండర్ ఇస్తారు కావచ్చు, మరి మిగతా 28 లక్షల మంది ఎటు పోవాలి? మీరు అన్ఎంప్లాయ్మెంట్ మీద మీకు ఎలాంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది? ఎట్లా మీరు ఈ అన్ఎంప్లాయ్మెంట్ని ఎట్లా దూరం చేయాలి? ఎందుకంటే అన్న ఐఎల్ఓ రిపోర్ట్ చెప్పింది ఏంటంటే చదువు రానోడు రానోడు వాళ్ళతో పోలిస్తే గ్రాడ్యుయేట్స్, ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబోతున్నారు కాబట్టి గ్రాడ్యుయేట్స్ 9 టైమ్స్ ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేట్స్లో ఉంది కంపారిటివ్లీ ఇల్లిటరేట్స్తో కంపేర్ చేస్తే. మరి ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ మీద దూరం చేయడానికి మీ దగ్గర ఏం ప్రణాళికలు ఉన్నాయి? మీరు నిన్న మొన్న చూస్తున్నారు కదా, రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పింది కదా, పహిలీ నౌకరీ గ్యారంటీ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని వచ్చింది రాహుల్ గాంధీ గారు. ఏ విజన్ లేకుండా ఒకటే గాలికి పెట్టేటువంటి కార్యక్రమం. రాహుల్ గాంధీ గారు కాదు, మీకు పర్సనల్గా ఏముందంటున్నాను నేను, ఏ విధంగా చేయొచ్చు అనుకుంటున్నారు? అన్ఎంప్లాయ్మెంట్ దూరం చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఒకటే మార్గమా, ఇంకేమైనా ప్రైవేట్ రంగాలలో ఇంకేమైనా? ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగం వచ్చిన తర్వాత వదిలిపెట్టి మీరు చేసుకుంటలేరు. అవును, అంటే మీకంటూ ఒకటి ఉంది, మీరు ప్రభుత్వ ఉద్యోగం కంటే గొప్పగా బతకగలుగుతున్నారు. అవును, ఇప్పుడు మాట చెప్తాం ఎందుకు టాలెంట్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి. అయితే ఢిల్లీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలకి చిన్న ప్రాజెక్టులు ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళని బిజినెస్ మ్యాన్స్ గా బయటికి పంపిస్తా ఉన్నారు. అక్కడ మీరు చూడండి, కేజ్రీవాల్ది ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను మా రజనీ అందరం కూడా ఢిల్లీ స్కూల్లో పండి ఒకసారి అబ్జర్వ్ చేద్దామని పోయినాం, చూసినాము. అక్కడ ఎంత అద్భుతం అంటే, నీవు కేవలం జీవితం అంటే ప్రభుత్వ ఉద్యోగం అని క్రియేట్ చేసినావు కాబట్టి దాని చుట్టూ తిరుగుతుండు. అర్థమైందా? అవును. దీనికి అనేకమైనటువంటి మార్గాలు ఉంటాయి. నువ్వు అంతకంటే గొప్పగా బ్రతికేటువంటి జీవితాలు ఉంటాయి. ఆ జీవితాల వైపు ఈ ప్రజల్ని తీసుకుపోయినప్పుడు దీని మీద బర్డెన్ తగ్గుతుంది. అట్లా తీసుకుపోవడానికి గ్రాడ్యుయేట్స్ 9 టైమ్స్ ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేట్స్ లో ఉందంటే ఎందుకుంటారు? ఇప్పుడు నేను చెప్పాను, మన విద్యా వ్యవస్థలు సరిగ్గా లేవని నేను అంటున్నా. లేదు ఎందుకు చెప్తా వినండి అన్న. ఇప్పుడు ఒకటేమో ఇప్పుడు టీ హబ్ అని తీసుకొచ్చారు కేటీఆర్ గారు. టీ హబ్ అక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయడము, వాళ్ళకు స్టార్టప్స్ ఇవ్వడము, అవన్నీ చేస్తున్నామని చెప్పి వాళ్ళ పోర్టల్ తెలంగాణ పోర్టల్లో ఉంది. తెలంగాణ పోర్టల్లో ఉంది. రెండోది ఏంటంటే ఐపాస్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు, ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్ చేయడం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటారా, మీరు ఎమ్మెల్సీగా ఇప్పుడు ఉండబోతున్నారు. ఈ యొక్క ఏవైతే గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందో దాని మీద మీరు చాలా కూలంకషంగా పనిచేయాలంటే కేవలం ఈ జియో 46 370 కాదు. నేను చెప్పినా కదా, అదే నేను చెప్తున్నా. ఇండస్ట్రియల్ ఏరియాస్ కేవలం సిటీలో హైదరాబాద్లో మాత్రం ఉండడం వల్ల అక్కడ మైగ్రేషన్ ఎక్కువైతుంది. అక్కడ వాళ్ళ జీవిత విలువలు, వాళ్ళ ఖర్చులు పెరిగిపోతున్నాయి. రూరల్ ఏరియాస్ మొత్తం కూడా అట్లనే ఉండిపోతున్నాయి. ఇండస్ట్రియల్ ఏరియాస్ మీద కూడా ఫోకస్ చేయండి. స్కిల్స్, వొకేషనల్ ఇలాంటి ఎక్కడ రూరల్ ఏరియాస్ను డెవలప్ చేయడం, అగ్రికల్చర్ను డెవలప్ చేయడం, వీటి మీద కూడా మీరు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫైనల్గా ఈ లైవ్కి వచ్చినందుకు పట్టభద్రులకు ఫేస్ చేసి మీరు ఏం చెప్పాలనుకుంటారో ఒక్క నిమిషం చెప్పండి అన్న. కరెక్ట్. పట్టభద్రులకు కాదు, ఫస్ట్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నా. అయాన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి అన్వర్ గారు ఒక ఛాలెంజ్, మళ్ళా నాతో డిబేట్కి వస్తావా అనేటువంటి ఒక ఛాలెంజ్ విసరడం జరిగింది. నేను అది ఛాలెంజ్గా స్వీకరించలేదు. బాధ్యత గల మనిషి ఏదో తెలుసుకోవాలనుకుంటున్న ఉద్దేశంతో నేను వస్తున్నా అని చెప్పిన. మీరు నాకు ఛాలెంజ్ విసిరినట్టు, లేకపోతే నేనేదో ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పుకుంటున్నా అనేటువంటి పరిస్థితి కాదు. ఎంతో కొంత నిన్ను నమ్ముకున్న ప్రజలకు, పర్టికులర్గా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజలకు ఏదో చెప్పాలని తాపత్రయపడ్డా. అవును, నువ్వు క్వశ్చన్ చేసినందుకే కదా నేను వచ్చి కూర్చున్నా. అవును, ఎగ్జాక్ట్. కాబట్టి అన్వర్ గారు అడిగినటువంటి క్వశ్చన్లు కానీ, లేకపోతే ఇంకేమన్నా కానీ, ప్రతి విషయానికి ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ తీన్మార్ మల్లన్న 100% ఉంది. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో ఎవడు చెప్పడు, ఈ నెల 27 తారీఖు వరకు ఈ రాష్ట్రంలో ఎవరినైతే పర్టికులర్గా తీన్మార్ మల్లన్న ఇలాంటోడు అలాంటోడు అంటారు కదా, ఈ నెల 27 తారీఖు వరకు ఛాన్స్ ఇస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ఎన్నికుంది. ఈలోపు ఒక ఎవిడెన్స్ తీసుకొచ్చి తీన్మార్ మల్లన్న ఇదని చూపెట్టి నేను వాపస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా. ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న, చాలా క్లారిటీ ఇచ్చిర్రు. మీరు చెప్పిన మాట మీద ఉండండి. డెఫినెట్గా 100% ఖచ్చితంగా నిరుద్యోగుల వైపు నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. కానీ ఈ అంశాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. 100%. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను బాధ్యత